నమస్తే సిటిజన్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నేటి యువతరం సేవాలాల్ మహారాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని సేవాలాల్ విగ్రహం దగ్గర సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చూపించిన సన్మార్గంలో నేటి యువత నడవాలని యువతకు పిలుపునిచ్చారు. అదేవిధంగా తాండూరులో బంజారా భవన్ నిర్మించుకుందామని అన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి తాండాలకు అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయలను ఆయన నిధులు కేటాయించారు. నిధులు కేటాయించినందుకు బంజారా నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వైస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ చందర్ నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రాము నాయక్, దారాసింగ్ నాయక్, నాయకులు శంకర్ రెడ్డి, మాణిక్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరేష్ రాథోడ్, మహేందర్ రెడ్డి, నరేష్, మునిరుద్దీన్, బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి ఒక బ్రహ్మచారిగా ఉంటూ నా గిరిజనులు బాగుండాలా, వాళ్ళు మద్యనిషేధం కానీ తాగుడు కానీ బానిసలు కాకుండా వారు కూడా సమాజంలో ఈరోజు తన వంతు కూడా దేశానికి కృషి చేయాలా, అన్ని రంగాలలో మా గిరిజన సోదరులు ఉండాలని చెప్పి ఎంతో తప్పించి వాననక ఎండనక కాలి నడకనే నుంచి నడుచుకుంటూ పోయి విస్తృతంగా ప్రచారాలు చేసి గిరిజనులన్నింటినీ అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం. అదే కాకుండా ఈరోజు మన తండాలు మనం పరిపాలించుకుంటున్నామంటే మన తండాలే మన రాజ్యం కావాలని చెప్పి ఎన్నో కళలైనటువంటి మహానుభావుడు సత్సంగి సేవాలాల్ మహారాజ్ గారు వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు యువత దయచేసి వారి ఆ రోజు పడ్డ కష్టానికి ఫలితం ఈరోజే మనం సత్సంగి సేవాలాల్ గారు జయంతిని ఈరోజు అధికారికంగా జరుపుకుంటున్నాం. అధికారికంగానే కాకుండా ఈ రోజు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు కూడా గవర్నమెంట్ పెట్టి ఆ మహానుభావుని జయంతి చేయాలా. గిరిజనులకు ఎందుకంటే వారు చేసినటువంటి పనులని, వారు చేసినటువంటి త్యాగాలని ఒకసారి స్మరించుకోవాలా. ఇప్పుడున్నటువంటి యువత సేవాలాల్ మహారాజ్ గారి బాటలో నడవాలా. వారు ఆ రోజు ఏదైతే చూపించి చెప్పిందో ఆ సన్మార్గాలే నడవాలని చెప్పి ఈరోజు చెప్పడం, స్మరించుకొని వారి యువత ముఖ్యంగా ఆ గొప్ప మహానుభావుని బాటలో మనమంతా నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా ఇప్పుడే అధికారికంగా ఇంకా ప్రత్యేకంలో ఉంది ప్రోగ్రామ్ ఉంది, పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడే రామనాయక్ చెప్పినట్లు ఖచ్చితంగా బంజారా భవనం కావాలంటా ఉన్నారు. ఈరోజు తాండూరులోనే ఒక కమ్యూనిటీ బంజారా భవనాన్ని త్వరలోనే పూర్తి చేసుకుందాం. వచ్చే సంవత్సరమే గ్రాండ్ గా తాండూరు పట్టణంలోనే ఈ జయంతిని జరుపుకొని తాండూరులో ఒకటి అక్కడ ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని కూడా అడొక రోడ్డు మీద రోడ్డు పైన ఒక డ్రైనేజ్ పైన పెట్టడం జరిగింది. దాన్ని చేంజ్ చేయాలని చెప్పి కూడా అందరూ కూడా అడిగారు. అది మున్సిపల్ ప్రాంగణంలోకే చేంజ్ చేసుకుంటూ ఆ విగ్రహాన్ని కూడా మున్సిపల్ ప్రాంగణంలో స్థాపించుకుంటూ కమ్యూనిటీ బంజారా భవనాన్ని కూడా స్థాపించుకుంటూ పెద్ద ఎత్తున నెక్స్ట్ ఇయర్ అక్కడ ఈ ప్రోగ్రాం చేద్దాం. అదే కాకుండా ప్రతి గిరిజన తండలో కొన్ని తండల్లో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు అంటా ఉన్నారు. ఆ కొన్ని తండాలే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఎన్ని తండాలు అయితే ఉన్నాయో అన్ని తండాలకు ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా 10 కోట్ల రూపాయలు ఈరోజు అనౌన్స్ చేస్తా ఉన్నాను. రేపు అధిక ఏ తండలో డ్రైనేజ్ కావాలా, ఏ తండలో రోడ్లు కావాలనో నాకు ఇవ్వండి. ఎక్కడ కూడా తండలలో డ్రైనేజ్ లేని రోడ్డు, సీసీ రోడ్ లేని తండలు ఉండొద్దు. ఎందుకంటే సత్సంగి సేవాలాల్ మహారాజ్ గారు చెప్పినట్లు అన్ని తండలు బాగుండాలా. బాగున్నప్పుడే తండ బాగుంటుంది, ఆ తండలో ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు. అప్పుడే యువత కూడా చైతన్యవంతంగా అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా